హలో ఆల్, వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. ఈరోజు వీడియోలో మనము మగ్గం వర్క్లో బీడ్స్ లేదా పూసల్ని ఎలాగ కుట్టాలి చూద్దాము. అంతకన్నా ముందు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. సో మనకి బీడ్స్ కుట్టడానికి కావాల్సినవి బీడ్స్ అనమాట. వీటిని మనము కాటన్ థ్రెడ్తో కుడతాము. అండ్ బీడ్స్ వచ్చేసి చిన్న సైజు బీడ్స్, లాస్ట్ సైజ్ ఇవే అన్నట్టు. అండ్ ఇవి గాజు బీడ్స్ కాదు, నార్మల్ బీడ్స్. గాజు బీడ్స్ కూడా ఇలాగే కుట్టాలి, అసలు ఏ బీడ్స్ అయినా సరే ఇలాగే కుట్టటము. అండ్ ఇది సూది చూస్తే మనము నార్మల్ థ్రెడ్ కుట్టే సూది కాదు, ఇది ఏంటంటే బీడ్స్కి మాత్రమే ఈ సూది, బీడ్స్ లేదా జర్దోజీకి ఈ సూది మనం యూస్ చేస్తాము. ఆల్రెడీ ఈ సూదిని బైండింగ్ ఎలా చేయాలి అన్నది ఛానల్లో ఉంది, నేను ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనం స్టార్ట్ చేద్దాము. స్టార్టింగ్ నేను ఏం చేస్తున్నాను అంటే థ్రెడ్ని కింద నుంచి పైకి తీసి లాక్ వేసేస్తాను ఫస్ట్. మనకి చైన్ కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే మిగతా అన్నీ కూడా ఈజీ అన్నట్టు. సో బీడ్స్ కూడా చైన్ కుట్లాగే కుడతాం మనము. బీడ్స్ని మనము మన మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేయాలి. బీడ్స్ని సూదిలోకి ఎక్కించి మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి వాటిని మన థ్రెడ్ లోపలికి, మనకి సూదికి హుక్ ఉంటుంది కదా, ఆ హుక్కి థ్రెడ్ తగిలించి బీడ్స్ని థ్రెడ్ లోపలికి వేసి నార్మల్ మనం చైన్ ఎలా కుడతామో అలాగే కుట్టాలి. అండ్ పైకి తీసేటప్పుడు మన వైపుకి తిప్పుతూ పైకి తీయాలన్నమాట. మనము బీడ్స్ ఎప్పుడు కూడా 2 బీడ్స్ లేదా 1 మాత్రమే ఎక్కించి కుట్టాలి. లేదు అంటే 3 కానీ 4 కానీ 5 కానీ ఎక్కించేసాము అంటే లూజ్ అయిపోతాయి. తర్వాత మనకి వర్క్ చేసేసిన తర్వాత లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో బెస్ట్ ఏంటి అంటే 2 బీడ్స్ కానీ 1 కానీ ఎక్కించి కుట్టడం. చూస్తున్నారా, నేను అలా హోల్డ్ చేశాను. అలా హోల్డ్ చేయకపోతే ఫింగర్ తోటి ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. సో బీడ్స్ని మనము సూదిలోకి ఎక్కించుకున్న తర్వాత మన మిడిల్ ఫింగర్తో ఆ బీడ్స్ అన్నిటిని హోల్డ్ చేయాలి. అండ్ ఇది ఇలా ఒక్కొక్క బీటు మనం సూదిలోకి ఎక్కించుకోవడం కష్టం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఒక లోతుగా ఉన్న బాక్స్లో బీడ్స్ అన్నీ వేసేసుకుంటాను, అది చూపిస్తాను. బీడ్స్ని మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేసి 2 బీడ్స్ మాత్రమే మనం థ్రెడ్లోకి వెళ్ళనిచ్చి ఆ 2 బీడ్స్ని థ్రెడ్ వెనక్కి లాగి మామూలుగా చైన్ కుట్టు ఎలా కుడతామో నార్మల్గా అలాగే కుట్టడం. నేను వేసే ప్రతిసారి కూడా 2 బీడ్సే వేస్తాను. 3 బీడ్స్ వేస్తే లూజ్ అయిపోతుంది, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది వర్క్ పాడైపోవడము. సో నేను చెప్పాను కదా, ఒక్కొక్క బీట్ మన సూదిలోకి ఎక్కించుకోవాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇలా నేను ఒక లోతుగా ఉన్న బాక్స్లో వేసేసుకొని సూదిని అలాగా షఫుల్ చేసినట్టు చేసాము అంటే బీట్స్ అన్నీ నీడిల్లోకి ఎక్కుతాయి. చూసారా నీడిల్లోకి ఎలా ఎక్కుతున్నాయో. సో ఇది మనకి చాలా టైం సేవింగ్ మెథడ్ అనమాట. ఇది ఒక టిప్లా కూడా వాడుకోవచ్చు. అండ్ అలా ఎక్కిన తర్వాత నార్మల్ మన బీడ్స్ కుట్టేసుకోవడమే. మనము హోల్డ్ చేయడం మర్చిపోయాము అంటే బీడ్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయి. సో బీడ్స్ని మన మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేయాలి. బేసిక్ చైన్ స్టిచ్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, ఆ వీడియో నేను ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడొచ్చు. అండ్ ఇంక నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నాట్ వేసేస్తున్నాను, ఎండ్ నాట్. మనము ఎండ్ నాట్ వేయకుండా వదిలేసాము అంటే కింద నుంచి థ్రెడ్ లాగితే బీడ్స్ అన్నీ ఊడిపోతాయి. సో మనం ఏం చేయాలి అంటే బీడ్స్ కుట్టేసిన తర్వాత ఎండ్ నాట్ వేయడం ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు కొంచెం పెద్ద సైజు బీడ్స్తో ఒకసారి కుట్టి చూపిస్తాను. మనం ఈ పెద్ద సైజు బీడ్స్ని ఎప్పుడు కూడా జరీ థ్రెడ్తో కుట్టాలి, కాటన్ థ్రెడ్తో అయితే కొంచెం వెయిట్గా ఉంటాయి కాబట్టి ఆపలేదు. సో పెద్ద సైజు బీడ్స్ని నేను నార్మల్ మనము థ్రెడ్ కుట్టుకునే సూదితోనే కుడుతున్నాను. దీనికి హోల్ చిన్నగా ఉంటుంది, హోల్ పెద్దగా ఉంటుంది కదా ఆ బీట్కి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన నార్మల్ బీడ్స్ కుట్టే సూదికి సరిపోదు. సో దీన్ని మనము థ్రెడ్ కుట్టుకునే సూదితో కుట్టుకోవచ్చు. ఇవైతే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క బీట్నే కుడతాను నేను, అప్పుడే మనకి అవి లూజ్ అవ్వకుండా, చూసారా లూజ్గా ఉంది, అలా లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటుంది. మనం బీడ్స్ కుట్టే ప్రతిసారి కూడా మనం ఫ్రేమ్ కింద పట్టుకునే దారాన్ని టైట్గా పట్టుకోవాలి. ఒకవేళ లూజ్గా పట్టుకున్నాము అంటే
బీడ్స్ లూజ్ అయిపోతాయి, మనం వర్క్ అంత నీట్గా కనిపించదు, కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో నేనైతే ప్రిఫర్ చేసేది మనం బీడ్స్ కుట్టుకునేటప్పుడు ఒక బీట్ లేదా 2 బీట్లు మాత్రమే. అండర్లైన్ చేసుకోండి, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. బీడ్స్ కుట్టుకునేటప్పుడు ఒక బీట్ లేదా 2 బీట్స్ మాత్రమే కుట్టుకోవాలి. అండ్ నేను అలాగా మిగతా బీట్స్ కూడా కుడుతున్నాను. మనం దీనికి జెరీ థ్రెడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ కాటన్ థ్రెడ్ యూస్ చేసాము అంటే వీటికి యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదని ఏమీ ఉండదు. బట్ ఏమవుతుంది అంటే బీడ్స్ కొంచెం పెద్దవి కదా, కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టయితే కాటన్ థ్రెడ్ కొన్ని మంచి క్వాలిటీవి ఉండవు, తెగిపోయి బీడ్స్ ఊడిపోతాయి. సో అందుకని చెప్పి పెద్ద బీడ్స్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే జరీ థ్రెడ్ ప్రిఫర్ చేస్తే మంచిది. సో జరీ థ్రెడ్తో పెద్ద బీడ్స్ కుట్టుకునే వే ఇదన్నమాట. దీన్ని మనము నార్మల్ థ్రెడ్ కుట్టుకునే నీడిల్తో కుట్టుకుంటున్నాము. చిన్న బీడ్స్ లేదా గాజు బీడ్స్ అయితే బీడ్స్ నీడిల్తో కుట్టుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ కూడా బీట్ని మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేస్తున్నాను, ఆ మిడిల్ ఫింగర్తోనే థ్రెడ్లోకి ఎక్కిస్తున్నాను. మనం ఒకవేళ నార్మల్గా చేస్తే అలా అవ్వదు. సో ఇది ఫైనల్గా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.